హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిని అండ్ లక్కీ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన పచ్చి పసుపు అల్లం పులుసుని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. అలాగే ఇది టేస్ట్తో పాటు మనకి ఆరోగ్యానికి కూడా మనకి చాలా మంచి చేస్తుంది. కాబట్టి మనం ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో, దీనికి మనకి కావలసిన పదార్థాలు ఏంటంటే పచ్చి పసుపుని నేను పీల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను. అలాగే అల్లం కూడా నేను పీల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 3 స్పూన్ల ధనియాలని, అలాగే 3 స్పూన్ల జీలకర్ర, వెల్లుల్లి, 2 ఎండుమిర్చి, కరివేపాకు. వీటితో పాటు ఒక పెద్ద నిమ్మపండు సైజ్ అంత చింతపండును కూడా మనం తీసుకోవాలి. ముందుగా మనం ధనియాలని, జీలకర్రని మిక్సీ పట్టుకోవాలి. అవి కాస్త మనకి మెత్తగా అయిన తర్వాత మనం అప్పుడు పచ్చి పసుపుని, అల్లాన్ని మనం వేసుకుంటాం. ముందుగా వీటిని మనం గ్రైండ్ చేసుకుందాం. ఇందులో కాస్త నీళ్ళు వేసుకొని మనం గ్రైండ్ చేసుకుందాం. ముందుగా మనం జీలకర్రని, ధనియాన్ని మిక్సీ అంటే గ్రైండ్ చేసుకున్నాం కదా, అప్పుడు మనం మెత్తగా అయిన తర్వాత మనం పసుపు అలాగే అల్లం ముక్కల్ని మనం వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటాము. దాని తర్వాత మాత్రమే మనం అప్పుడు ఉల్లిపాయని అలాగే వెల్లుల్లిని మనం వేసుకోవాలి. అన్నీ ఒకేసారి మనం వేసుకోకూడదు. ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటాము. అలాగే వెల్లుల్లిని కూడా వేసుకొని మనం గ్రైండ్ చేసుకుంటే ఇంక సరిపోతుంది. మనకు మసాలా అనేది మనకు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు అన్నీ మనం గ్రైండ్ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఏం చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం స్టవ్ మీద కళాయిని పెట్టుకొని ఒక 10 స్పూన్ల వరకు నూనె మనం వేసుకోవాలి. దీనికి కాస్త మనకి నూనె అనేది ఎక్కువే పడుతుంది, ఎందుకంటే మసాలా అనేది ఎగాలి కాబట్టి. నూనె కాస్త వేడెక్కిన తర్వాత మనం 2 ఎండుమిర్చిని అలాగే కరివేపాకుని వేసుకుంటాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొని ఉంచుకున్న ఈ ముద్దను మనం వేస్తాం. వేసుకొని మనం ఇలాగా ఆయిల్ అనేది ఫ్రై వేపుకోవాలి. వేగుతున్నప్పుడు మనం కాస్త 1 స్పూన్నర మనం ముందు ఉప్పు వేసుకుంటాము. వేసుకొని మనం ఈ మసాలాను వేసుకోవడం వల్ల మనకి మసాలా అనేది మనకి మాడిపోదు. దాని తర్వాత మనం టేస్ట్ తగ్గట్టు కావాలంటే ఉప్పు అనేది మళ్ళీ యాడ్ చేసుకోవాలి. మసాలా అనేది మనకి ఏగేలోపు మనం చింతపండులో వాటర్ వేసుకొని మనం కాస్త పులుపులు అనేది ఈలోపు చింతపండులో కాస్త వాటర్ వేసుకొని ఉంచుకోవాలి. మనకి ఈ మసాలా అనేది ఎగడానికి మనకి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది. మళ్ళీ మనకి సరిపోతే ముందు వేసుకున్న తర్వాత మళ్ళీ వేసుకొని వేపుకోండి. ఎందుకంటే ఈ మసాలా అనేది మనకి పూర్తిగా అంటే ఆయిల్ విడిచినంత వరకు మనం వేపుకోవాలి. ఎందుకంటే ఇది నిల్వ ఉంటుంది. మనకి ఇది బయట ఉంచుకున్నప్పుడు మనకి 2-3 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 6 నుంచి 7 రోజుల వరకు కూడా మనకి నిల్వ ఉంటుంది. ఇది కాబట్టి ఈ మసాలా వేపుకోవడంలోనే మనకి నిల్వ అనేది ఉంటుంది. కాబట్టి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే వేసుకొని ఆయిల్ విడిచినంత వరకు మీరు వేపుకోండి. ఇలాగా ఆయిల్ అనేది మనకి మసాలా నుంచి విడిచినప్పుడు మనం ఒక 2 స్పూన్ల వరకు కారాన్ని వేసుకుంటాం.
మనం ఆల్రెడీ అల్లం అనేది వేసుకున్నాం కాబట్టి ఘాటు ఉంటుంది పులుసు అనేది. ఒక 2 స్పూన్ల వరకు వేసుకొని మనం దీన్ని కూడా ఒక 2 నుంచి 3 నిమిషాలు వేపుకోవాలి. ఇప్పుడు మనం కారం వాసన పోయినంత వరకు వేపుకుంటాం. వేపుకున్న తర్వాత మనం ఈలోపు పులుపుని మనం రెడీ చేసుకొని ఇప్పుడు ఇందులో వేసేసుకోవడమే. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న పులుపుని మనం యాడ్ చేసేసుకుంటాం. ఇప్పుడు మనం కాస్త ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మూత పెట్టుకొని మనం ఒక మీడియం ఫ్లేమ్లో మనం ఉంచుకుంటే మనకు పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం అంటే ఉప్పు సరిపోయిందో లేదో మనం పులుసులో చూసుకుందాము. మనం ఇందాక మసాలా వేగినప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, ఒకవేళ సరిపోకపోతే కాస్త యాడ్ చేసుకోండి ఇప్పుడు మరిగినప్పుడు. మనం ఈ పచ్చి పసుపు అల్లం పులుసు వల్ల మనకి ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పాతకాలంలో అయితే దీన్ని ఒక వారం రోజులకు ఒకసారి ఖచ్చితంగా చేసుకునేవారు. అందువల్లే వాళ్ళు ఏ జలుబు దగ్గు అలాంటి గొంతు నొప్పులు లేకుండా, జీర్ణక్రియ సమస్యలు లేకుండా వాళ్ళు ఉండేవారు. మనం ఇప్పుడు చేసుకోకపోవడం వల్లే మనకి జలుబు దగ్గు అనేవి మనకి ఎక్కువైపోతున్నాయి. కాబట్టి ఈ పచ్చి పసుపు అల్లం పులుసు వల్ల మన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనివల్ల మనకి జీర్ణక్రియ మెరుగుదల అవుతుంది. అంటే అల్లం పసుపు కలిసి జీర్ణరసాలను ప్రేరేపించి అజీర్ణం, కడుపు ఉబ్బరం మరియు గ్యాస్ సమస్యలను తగ్గిస్తాయి. దీనివల్ల మనకి రోగ నిరోధక శక్తి అనేది పెంపొందుతుంది. పచ్చి పసుపులోని కుర్కుమిన్, అల్లంలోని జింజరల్ యాంటీ ఆక్సిడెంట్లు పనిచేసి వైరస్, బ్యాక్టీరియా నుండి రక్షిస్తాయి. నొప్పులు, వాపులు తగ్గింపు, అంటే మనకి కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు ఉన్న వాళ్ళలో కూడా ఈ పులుసు అనేది మనకి సహాయపడుతుంది. శ్వాసకోశ సమస్యలకు వల్ల కూడా మనకి దీనివల్ల చెక్ పెడుతుంది. నొప్పులు, వాపులు కూడా మనకి దీనివల్ల తగ్గుతాయి. అంటే కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్, కండరాల నొప్పులను తగ్గించడంలో కూడా ఈ పులుసు సహాయపడుతుంది. శ్వాసకోశ సమస్యలకు కూడా దీనివల్ల చెక్ పెడుతుంది. అంటే జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలకు అల్లం పసుపుతో చేసిన పులుసు కషాయం మంచి అంటే ఉపశమనాన్ని ఇస్తుంది. గుండె ఆరోగ్యం మరియు బరువు తగ్గుదల, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం, జీవక్రియను మెటబాలిజం మెరుగుపరచడం ద్వారా బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. చర్మ సౌందర్యం, అంటే పచ్చి పసుపు చర్మం లోపలికి ఇంకి చర్మ ఛాయను మెరుగుపరచడంలో, డార్క్ సర్కిల్ను తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పచ్చి పసుపు అల్లం పులుసుని ఒక వారానికి ఒక్కసారి ఖచ్చితంగా చేసుకోండి. అలాగే మీ పిల్లలకు కూడా పెట్టండి. మనకి ఇది నిల్వ అనేది బయటను ఉంచుకుంటే మనకి 2 నుంచి 3 రోజుల వరకు మనకి బయట అనేది నిల్వ ఉంటుంది. అలాగే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దీన్ని ఒక 6 నుంచి 7 రోజుల వరకు కూడా మనకి బాగుంటుంది. అలాగే మనం బయటికి కొందరు క్యాంప్ వెళ్తూ ఉంటారు, రైలు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు కూడా ఈ పులుసుని మనం చేసుకొని పట్టుకు వెళ్తే మనకి 2 నుంచి 3 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని చేసుకొని అందరి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచుకోండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే కిందనున్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. థ్యాంక్ యూ.